గురుగారు నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్ గారు. ఆ గురుగారు, నేను ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే ఇప్పుడు ఉమ్, మాట్లాడుతున్న సబ్జెక్ట్ కూడా చాలా డెప్త్ ఉన్నదన్నమాట. ఇందులో ఎవరి మనోభావాలైనా దెబ్బతినొచ్చు. ముందే క్షమించమని అడుగుతున్నాను. ఎందుకంటే రాజ్యాంగం అందరికీ హక్కు కల్పించింది. అందులో ఎస్సీ ఎస్టీకి స్పెషల్గా హక్కు ఎందుకు వచ్చిందంటే అనాదిగా వాళ్ళని కొంచెం తక్కువగా చూస్తున్నారు, వాళ్ళని హేళనగా చూస్తున్నారు కాబట్టి దానికి ఒక స్పెషల్ హక్కు కల్పించారు. బట్ అలానే మిగతా వాళ్ళకి హక్కు లేవని కాదు, హక్కులు అందరికీ ఉన్నాయి. ఓన్లీ వేరే వాళ్ళని తిట్టినప్పుడు అవమానించినప్పుడు అవి వస్తాయి తప్ప మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఏ హక్కులు లేకుండా లేవు. నాకు ఒక్కటే సార్, ఇప్పుడు నిన్న మనం అంటే గత వారంలో కనుక చూసుకుంటే ఒక టాపిక్ లావణ్య చౌదరి, అలాగే హీరో రాజ్ తరుణ్, వాళ్ళిద్దరు టాపిక్లు కూడా సేమ్ ఇదే ఇష్యూ అనమాట. ఒకళ్ళేమో కడుపు కోసారని, ఒకళ్ళేమో నన్ను చేసుకుని వదిలేశాడని, లివింగ్ రిలేషన్ అని చెప్పి రోజుకు ఒక కథ చెప్తా ఉన్నారు. గత వారం రోజంతా మీడియా అంతా దాంతో ఎంటర్టైన్ చేస్తా ఉంది. ఈ వారం వచ్చేదానికి మదన్ మోహన్, శాంతి, విజయసాయి రెడ్డి, సుభాష్ రెడ్డి, నలుగురు క్యారెక్టర్లు వచ్చినాయి. రెండు క్యారెక్టర్లు పోయి ఇక్కడ నలుగురు క్యారెక్టర్లు వచ్చినాయి. ఈ నలుగురు క్యారెక్టర్లు రసవత్తరంగా సాగుతూనే ఉంది. లావణ్య చౌదరి కేసులో ఆమె అగ్రకులం, ఆమె ఫిమేల్ కార్డు వాడింది. రాజ్ తరుణ్ విషయం ఏంటో మనందరికీ బయటకు తెలియదు, ఎందుకంటే ఆమె మీడియా ముందుకు వచ్చింది, ఆయన లాయర్తో వచ్చింది, వాళ్ళే అన్నీ చెప్తా ఉన్నారు. ఆ దిలీప్ శంకర్ అనేవాడు హైప్ కోసం చేస్తా ఉన్నాడని కొంతమంది కామెంట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మదన్ మోహన్ వర్షన్ విన్నాం, శాంతి గారి వర్షన్ విన్నాం, విజయసాయి రెడ్డి వర్షన్ విన్నాం, అన్నీ విన్నాం. కానీ ఈ శాంతి గారు చేసేయన్నీ చేసేసి, అంటే నేను చేసేయన్నీ ఏమంటున్నానంటే, ఆమె వైజాగ్లో ఉన్నప్పుడు ఆమె ఎంత వివాదాస్పదమయ్యారో చూసాం. ఆమె ఇప్పుడు కూడా చెప్తా ఉంది, వాళ్ళు చెప్తే చేయొద్దని. వాళ్ళు చెప్తే ఎవరో చేయరు, అది కరెక్ట్గా ఉంటే చేస్తారు, అంతే తప్ప మీరు పైన కూర్చున్న వాళ్ళు చెప్తే ఏ ఏది తీసుకొచ్చేయమంటే మనం తీసుకురాము కదా. సో ఆ రోజు చేయాల్సినవన్నీ చేసేసి ఈ రోజు వచ్చి నేను మహిళని, నేను ఎస్టీని, ఇలా అంటే అసలు ఇవన్నిటికి ఇంకెక్కడ దాకా సార్ అంతు? అంటే మీరందరూ కూడా ఒక బాధిత మహిళ, ఒక ఎస్టీ మహిళ, రాజకీయాల్లో ఒక లాగబడిన మహిళ అంటున్నారు. రాజకీయాల్లో ఒక లాగబడలా సార్, ఆమె ఆల్రెడీ రాజకీయాల్లో ఉంది. ఆమె ఈ కేసులో రాకముందు కూడా వైజాగ్లో చాలా వివాదాస్పదమైంది. మనం ఆ విషయాలను అక్కడ దాకే చూడాలి. అంతే తప్ప అన్నిట్లోనూ మనం కులాన్ని, మతాన్ని, ఎస్సీ ఎస్టీలని అన్నిటి తీసుకొస్తే ఎలా అండి? ఇది నా టాపిక్ అసలు. శ్రీకాంత్ గారు సార్ నమస్తే. చెప్పండి సార్. మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చా? మాట్లాడండి సార్. ఉమ్, చాలా ప్రశ్నలు లేవనెత్తారు. ఖచ్చితంగా అడగాల్సిన బాలకోటని అడిగారు. మీ ద్వారా సమాజానికి కూడా అర్థం కావాలి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలన్నీ కూడా సమాజంలో ఉంది. లావణ్య, ఆ సినిమా హీరో విజయ్ వివాదం, ఏమ ఎండోమెంట్ అధికారిని ఆఫీసర్ శాంతి లేదా ఎంపీ విజయసాయి రెడ్డి యొక్క వివాదం, తూర్పు తూర్పు దక్షిణం ధృవాలు, అది తూర్పు ధ్రువం అయితే ఇది దక్షిణ ధ్రువం. అవును. దానికి దీనికి అసలు పోలికే లేదు. పోలిక పెట్టాల్సిన పని కూడా లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే అక్కడ లావణ్య స్వయంగా ఫిర్యాదు చేసింది. తన భర్త మీదో లేదా తన చెల్లికాడి మీదో తన మోసం చేసేది డైరెక్ట్ గా ఎంఐ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదును పురస్కరించుకొని ఆ వివాదం జరుగుతుంది. ఇక్కడ శాంతి ఫిర్యాదు చేయాల బాధితురాలు. శాంతి భర్త ఆయన బాధితుడు, ఆయన బాధితుడు. అదే బాధితుడా బాధితుడు కాదా అని అదే మరి చెప్పేసానని. ఈమెను మనం బాధితురాలు అనలేం కదండి. ఇప్పుడు ఆయన నా మా- బాధితుడు నా అంటాం, ఎందుకంటే ఫస్ట్ కంప్లైంట్ చేసింది ఆయన కాబట్టి. నా మాట వినండి. ఉమ్. మీరు కాస్త కొద్దిగా ఆవేశం తగ్గించుకుంటే. ఆ విషయం కాదు సార్, అంటే మీరు ఇప్పుడు మాట్లాడుతుంది బాగానే ఉంది, నా నా కాకపోతే నా మా- నా ఆయన నా కూడా మాట నా బాధితుడే కదా. మాట నా మాట వినండి. ఉమ్. సరే, వాళ్ళు చెప్పిన మాటల్లోనే చెప్తున్నా, నేను సాక్షిని కాదు, నాకు తెలియదు. 2014లో శాంతికి మదన్కి పెళ్లి అయ్యింది. 2015లో ఇద్దరు కవల బిడ్డలకి జన్మనిచ్చింది. 2016లో విడిపోయారు. అదే సంవత్సరం ఆఖరిలో మరొక పెళ్లి చేసుకుంది శాంతి. ఇది ఆమె చెప్తున్న వర్షన్. ఆయన కూడా చెప్పాడు. ఆయన ఆయన వర్షన్ వేరు. విజయసాయి ఉమ్. ఆయనకి విజయసాయి రెడ్డి గారు తెలుసు. విజయసాయి రెడ్డి గారు ఇచ్చిన 1,60,00,000 తెలుసు. సుభాష్ ఇచ్చిన గోల్డ్ తెలుసు. ఆ వివాదము తెలుసు. ఇక్కడ విషయం ఏంటంటే, శాంతి మదన్ మోహన్ లో ఒక కుటుంబ వ్యవహారం ఉంది. కుటుంబ జీవితంలో వచ్చిన ఎగ్జాక్ట్లీ. గొడవలు. అవి ఏ స్థాయి గొడవలు అంటే ఆ స్థాయి గొడవలు. అంతే. శాంతికి మదన్ మోహన్ అంటే ఇష్టం లేదు, విడిపోయింది. తన ఇద్దరు బిడ్డలను కూడా అప్పు చెప్పింది.
ఏదో కుల పంచాయతీ జరిగింది, కుల పంచాయతీలో మేము ధ్రువపత్రాలు తీసుకున్నాం, నా బిడ్డలు ఆయన దగ్గర ఉన్నారని ఏం చెప్పింది. ఆయన ఆ ధ్రువపత్రంలో, ఆ విడాకుల పత్రంలో శాంతి సంతకం పెట్టలేదు, నేను ఒక్కనే సంతకం పెట్టాను, ఆయన వర్షం ఆయన ఉపయోగించాడు. ఇక్కడ విషయం ఏంటంటే, కింది కులాలకు సంబంధించిన ఇద్దరు భార్యాభర్తల వివాదం, ఈయన ఎండోమెంట్ కమిషనర్కి, దేవాదాయ శాఖ కమిషనర్కి లేఖ రాసి నా భార్యకు పుట్టే బిడ్డకు తండ్రి విజయసాయి రెడ్డి అని ఒక ఎంపీ పేరు ఉదహరించడంతో వివాదం రగిలింది. ఈ విజయసాయి రెడ్డి అనే క్యారెక్టర్ ఆంధ్రప్రదేశ్ లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఈజ్ ఏ రాజ్యసభ సభ్యుడు, ఇతర వైసీపీ ప్రభుత్వంలో కీ రోల్ పర్సన్, ఒక రాజకీయ ప్రత్యర్థి పార్టీ నాయకుడు. కాబట్టి దీనిని ఆయా మీడియా ఛానల్లో బాధ్యతగా వార్తగా ప్రచురం చేసే వాళ్ళు వార్తగా ప్రచురం చేశారు, లేదా చూపించాల్సిన వాళ్ళు మామూలుగా చూపించారు. దీన్ని వండి వాడ్చి దీని మీద తలంబరాలు పోసి భాజపా జంత్రులు వేసి తాలిబొట్టు కట్టి వాళ్ళే ప్రతివాది, ఈ వాది ఆ వాది వాళ్ళే చర్చలు పెట్టి వాళ్ళే తీర్పులు ఇచ్చి ఇష్టానుసారంగా చేశారు. నేనేమంటానంటే, షీ ఈజ్ ఏ ఆఫీసర్. ఆ అమ్మాయి ఒక ఆఫీసర్. ఆ అమ్మాయి శాఖాపరమైన తప్పులు చేస్తే, ఆమె డ్యూటీలో ఏమైనా కుంభకోణాలు పాల్గొంటే, భూ వివాదాలకు పాల్గొంటే, లేదా వైసీపీ నాయకులకి మేలు చేకూర్చే పనులు చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఇప్పటికి కూడా ఆ అమ్మాయి మీద తీసుకున్నారు ఒక శాఖాపరమైన చర్య. ఎందుకు సస్పెండ్ చేశారు, దానికి కారణం ఏంటి అనేది కూడా మనకు తెలియదు. దానిని కుటుంబ వ్యవహారాన్ని పోల్చి చూస్తే మాత్రం కరెక్ట్ కాదండి. ఇక్కడ ఏంటంటే, మీరు ఇందాక అన్నారు క్రింది కులాల వాళ్ళకే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందా, లివింగ్ స్వేచ్ఛ ఉంటుందంటే, క్రింది కులాల వాళ్ళకే కాదు, అందరికీ ఉంటుంది, అందరికీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే, ఈ సమాజంలో రెండు కారణాలకి ఎక్కువ సమాజం ప్రాధాన్యత ఇస్తుంది. మీడియా కూడా, అంటే మీడియా అంటే మనలాంటి మీడియా కాదు, న్యూసెన్స్ మీడియా కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఒకటి మహిళ, రెండు క్రింది కులాల మీద జరిగే దాష్టికం, లేదా ఈ మహిళల మీద జరిగే హననం, క్రైమ్ కానీ సెక్స్ కానీ, ఈ రెండింటికి ప్రాధాన్యత ఇస్తే విపరీతమైన వైరల్ అవుతూ ఉంటుంది. ఆ నేపథ్యంలో ఇక్కడ విజయసాయి రెడ్డి పేరు ఉంది కాబట్టి అనేది ఇది పెద్ద వివాదం అయిపోయి గత 4 రోజులుగా చూప చర్చలు. మొన్నేమో శాంతి ప్రెస్ మీట్ పెట్టింది, తన ఆవేదనని అర్థం చేసుకోమని చెప్పింది. తర్వాత విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు, ఆయన ప్రత్యర్థుల మీద ఈయన చిరుబుట్లాడాడు, రండి చూసుకుందాం, రండి తేల్చుకుందాం అని ఆయన వ్యక్తిత్వ హననం చేశాడు. తర్వాత శాంతి భర్త మదనమోహన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్తున్నారు. ఎవరు పరిష్కరించాలి ఈ సమస్యని? ఇప్పుడు ఇక్కడ భూముల్లో కుంభకోణం జరిగిందనేనా, లేకపోతే శాంతి బిడ్డకి తండ్రి ఎవరైనా చర్చ, ఎవరు నిర్ధారిస్తారు, ఎలా నిర్ధారిస్తారు, ఎవరు పంచాయతీ పెడతారు? నిజానికి కుటుంబ గొడవలు ఏమైనా జరిగితే నిజంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు, న్యాయస్థానానికి కంప్లైంట్ ఇవ్వచ్చు. పెళ్లి చేసుకోవడానికి ఎంతైతే హక్కు ఉందో మహిళకి, విడిపోయే హక్కు కూడా ఉంది. ఆమె ఎవరితో ఉండాలి, ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలని ఒక మహిళ జీవితాన్ని మనం నిర్దేశిస్తామా? ఆమెకు ఉంటుంది కదా. కాబట్టి వ్యక్తిగత జీవితాన్ని హననం చేయటం అనేది మనం ఎవరు చేయకూడదండి. నేను వీ స్టాండ్ విత్ శాంతి. ఆమె ఒక మహిళ, ఆమె జీవితం ఆమెది, ఆమెకు ఇష్టమైనతో పెళ్లి చేసుకుంటుంది, ఇష్టమైన జీవితాన్ని పంచుకుంటుంది. ఇది ప్రతి మహిళకు కూడా అసలు న్యాయ సూత్రాలు, చట్టమే ఇచ్చిన హక్కులు, మీరు నేను ఇచ్చిన హక్కులు కూడా కాదు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ఆ మొదటి భర్త దీన్ని వివాదం చేయటం కోసం ఆ ఎండోమెంట్ కమిషనర్కి లేఖ రాసిండు. ఆ లేఖ కాస్త మీడియా వాళ్ళకి అందింది. దాంతో ఇక్కడ అవతల ప్రతినిధి విజయసాయి రెడ్డి కాబట్టి పెద్ద ఎత్తున దీని మీద రచ్చ బేబస్సు జరుగుతుంది. నిన్న మాట అన్నది శాంతి, నాకు నాకు ఎవరితో మాట్లాడాలి, నేను ఒక ఆఫీసర్ ఉండి ఎంపీతో నేను మాట్లాడకూడదా, నాకు సర్పంచ్ లాంటి కూడా తెలియదు, ఏ మాట్లాడటమే ద్రోహమా, మాట్లాడినంత మాత్రాన్ని మీరు ఇలా మీరు కలిపేస్తారా? ఇదే గనక జరిగితే రేపు పొద్దున్న నేను ఏదన్నా ఆత్మహత్య చేసుకుంటేనో ఏదైనా చేసుకుంటే దానికి బాధ్యులు ఎవరు అని చెప్పేసి కూడా మాట్లాడింది. కాబట్టి సహజంగా నేను చెప్తున్నాను సార్, నేను ఒక ఇక్కడ నాది చెప్పండి సార్. ఇప్పుడు ఎంతో మంది మహిళలు, అంటే ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఉన్నత వర్గాలు కానీ, బీసీలు కానీ, చాలా మంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఎవరి మీద ఇలాంటి ఆరోపణలు రాలేదే?
అంటే ఎవరి మీద ఇలాంటి ఆరోపణలు రాలేదే. సో ఇప్పుడు ఏం ఆరోపణలో అంటే ఇప్పుడు ఏదైతే ఆరోపణలు వచ్చినాయో శాంతి గారి మీద, అలా మిగతా ఏం ఆరోప ఏ- ఏం ఆరోపణలో విజయసాయి రెడ్డితో సంబంధం ఉందని ఆరోపణ? సహా నేను సంబంధం అనేది పక్కన పెట్టండి. నేను అనేది ఇప్పుడు సరే విజయసాయి రెడ్డి గారితో సంబంధం, ఎందుకంటే ఆమె మాట్లాడిన ఒక మాట అంటే మహిళలు ఎవ్వరూ మంత్రులతోనూ ఎమ్మెల్యేలతోనూ మాట్లాడకూడదా అంటున్నారు. మిగతా మహిళల మీద ఎవరి మీద కంప్లైంట్లు రాలేదు కదా. అట్ల మీద ఇప్పుడు మన సమాజం అంతా కూడా మహిళలు ఎవ్వరూ కూడా మగాళ్ళతో మాట్లాడకూడదని మనం చూడలేదుగా. మనం అంత వెనకబడిపోయి ఏం లేవు కదా. సో మీరు ఒక ట్యాబు లాగా దీన్ని చిత్రీకరించాలనుకోవడం మాత్రం తప్పు. ఎందుకంటే మన సమాజం కూడా మరీ అంత వెనకబడి ఏం లేదు. మనం ఒక మహిళ ఒక అబ్బాయితో మాట్లాడగానే వాళ్ళిద్దరికి సంబంధం మనం ఏం అంటకట్టట్లా. సో మీకు కావాల్సి వచ్చినప్పుడు కార్డుని ఎలా కావాలంటే అలా వాడేసుకుంటున్నారు. అది నేను చెప్పేది. కాదు శ్రీకాంత్ గారు, ఇప్పుడు శాంతి ఎవరితో ఉండాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని అది మనకు పలకరించాలి సంబంధం మనం లేని విషయం. నిర్ధారణ చేస్తావా? అది మనకు సంబంధం లేని మనం విషయం. నిర్ధారణ చెయ్యం కదా. నేను అదే అంటున్నా. ఇప్పుడు ఆమె అసలు ఆమె తన డ్యూటీలో ఒక అధికారిగా అవినీతికి పాల్పడితే ఆమె లేదా సమా- అన్యాక్రాంతం ఆమె అయితే ఆమె సమాజాన్ని వాటి మీద మీడియాని అడిగి వాటి మీద ఆమె స- వాటి మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఆమె ఆ సమాజాన్ని వ్యక్తిత్వ జీవితాన్ని ఆమె సమాజాన్ని మీడియా మీద అసలు అభాండం గురించి నేను మాట్లాడుతున్నా. ఒక ఒక ఆ ఒక మీడియా ఒక మంత్రితో మాట్లాడితే, ఒక ఎంపీతో మాట్లాడితే ఆమె మాకు ఆమె అంటగట్టేస్తారా మీడియా అని అడిగింది. ఆమె మీడియా మీద ఏం వేసింది అబాండం? అదే ఒక ఎంపీతో మాట్లాడితే, ఒక ఎమ్మెల్యేతో మాట్లాడితే మీరు మాకు అంటగట్టేస్తారా అని చెప్పి ఆ మీడియా అందరినీ మీరు ప్రశ్నిస్తుంది. గమనించండి, ఉం. మీరు గమనించండి. మనం ఆమె మీద వేసాం అబాండం. మనం ఏం ఆమె లేదు. ఫోటో పదే పదే చూపిస్తున్నాం ఆమె మీడియాలో. ఆమె భర్త వేశారు. ఆ ఆమె భర్త ఆమె ఏమంటే మీడియాలో ఉం. కొన్ని ఛానల్లోనూ సరే ఏదో ఛానల్లో ఆమె ఫోటోని చూపిస్తున్నాం. శాంతి అంటున్నాం, శాంతికి కడుపు వచ్చింది అంటున్నాం. ఆ కడుపు కారణం విజయసాయి రెడ్డి అని మనం నిర్ధారణ చేస్తున్నాం కొన్ని ఛానల్లో. లేదు దీన్ని సమర్థిస్తారా? లేదు ఎవరు చెప్తారు దీన్ని? వాళ్ళ భర్త వేసిన కంప్లైంట్ మీద చర్చ సాగుతుంది. నేను అదే చెప్తున్నాను. కాదు కాదు క్రాంతి గారు, మొన్న లావణ్య చౌదరి గారు వేసిన కంప్లైంట్ మీద రాజ్ తరుణ్ కూడా ఇలాగే చేశారు అసెస్మెంట్. శ్రీకాంత్ గారు, భర్త వేసాడు కాబట్టి అమ్మాయి మీద అసెస్మెంట్ చేస్తున్నారు. రెండిట్లోనూ ఏది శ్రీకాంత్ గారు భర్తకి ఆమెకి పడదు అన్న సంగతిని అంగీకరిస్తారా? అదే అసలు వాళ్ళు మనకు అసలు విడిపోయారని విషయమే సంబంధం అంగీకరిస్తారా? లేదు. అసలు ఆ విషయం అది అన్యోన్యమైన దాంపత్యం కాదని అంగీకరిస్తారా? అది వాళ్ళ పర్సనల్ సార్. అసలు మనకు సంబంధం లేదు. అన్యోన్యమైన దాంపత్యం కాకపోతే ఆమెను బజారుకి వెళ్ళడానికి భర్త ఏదైనా చేస్తాడు కదా. మీరు అవును. దాన్ని అలా ఎందుకు ఆలోచించడంలా? అవును, అదే అంటున్నాను. అది ఈమెన చేయొచ్చు, ఆయనైనా చేయొచ్చు. అది ఈమెన చేయొచ్చు, ఆయనైనా చేయొచ్చు. ఏమి చేయలేదు, ఆయనే చేసింది కంప్లైంట్. అవునండి. ఇక్కడ ఒకటి మీరు ఒకటి చూడాలి సార్. ఇక్కడ ఎవరికైనా సరే, ఎవరికైతే ఎక్కువ అధికారం ఉంటుందో వాళ్ళు ఎప్పుడు బాధితులు గారు. ఎవరికైతే అధికారం తక్కువ ఉంటుందో, ఎవరైతే బాధింపబడతారో వాళ్ళే రియాక్ట్ అవుతారు. ఇక్కడ అధికారం ఎవరికి ఉంది ఎక్కువ? ఎక్కువ ఎవరికి ఉందంటారు? ఈమె ఎవరికి ఆఫీసర్గా ఉంది? ఉంది. భర్త ఏమో బాధితుడిలా కనబడుతున్నాడు ఈ విషయంలో చూస్తే మాత్రం. మీకు భర్త సెంట్రల్ బ్యాంక్ ఆఫీసర్ తెలుసా? సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసరు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమిటంటే పై ఆఫీసర్, ఉద్యోగస్తుడు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ ఏమో మామూలుగా పరపతిగా చూసుకుంటే కాదు శ్రీకాంత్ గారు, ఇక్కడ చర్చ నేను ఒక మాట చెప్తున్నాను. మదన గొప్పోడా శాంతి గొప్పదన్నది కాదు చర్చ. మీరు ఎవరు హెరాస్ చేస్తున్నారు? నేను కంప్లైంట్ చేసినంత మాత్రాన హెరాస్ చేయడం కాదు కదా. మనం హర్రాస్ చేస్తున్నాం. మనం న్యూస్ ఛానల్లో పెట్టేసేసి శాంతిని హర్రాస్ చేస్తున్నాం. వాళ్ళు ప్రెస్ మీట్లు పెడితే మనం ఏం చేస్తామండి? మనం ఏమనుకుంటున్నామంటే ప్రెస్ మీట్లు వాళ్ళు పెట్టడం కాదు సార్. ప్రెస్ మీట్లు పెట్టుకోకుండా సమాధానం. మనం ఏమనుకుంటున్నామంటే శాంతి భుజాల మీద తుపాకీ పెట్టి విజయసాయి రెడ్డి గారిని కాలుస్తున్నామని అందరూ అనుకుంటున్నారు. లేదు, ఏంటంటే విజయసాయి రెడ్డి గారి మీద తుపాకులు పెట్టి శాంతిని కాలుస్తున్నారు. లేదు, అది మీ వర్షం అవ్వచ్చు సార్. అది నేను ఒప్పుకోను. నేను ఇక్కడ కాలుస్తున్నారు. నేను అసలు ఎవరి మీద కాల్చేది కాదు. శాంతి గారు సమాజం మీద అసలు అభాండాల గురించి నేను మాట్లాడుతున్నాను. శాంతి సమాజం మీద అబద్ధాలు ఏమేసింది? అంటే మీరు ఆడవాళ్ళు ఎవరు బయటకు రాకూడదా, ఆడవాళ్ళు ఎవరు వేరే వాళ్ళతో మాట్లాడకూడదా, ఇలాంటి అసలు ఇలా మనం ఎవరన్నా చూస్తున్నామా? తన గురించి చెప్పిందండి. ఎవరికి దగ్గరికి రాకూడదా, నేను ఎవరితో మాట్లాడకూడదా అందే. అంటే అబద్ధం కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మనం చూసాం 2023-24 దాకా వైజాగ్ లో వీళ్ళు చేసిన దందాలన్నీ చూసాం కదండి. ఆవిడ కూడా ఉన్నారు కదండి అందులో. ఎవరో ఆ దందాల్లో ఉంటే చర్య తీసుకుంటారు శాఖాపరమైన చర్య అధికారులు. అదే అంటున్నాను. ఆ రోజు మరి ఏమన్నా ఇలా ఉన్నారా? ఆ రోజు మరి ఎందుకు మాట్లాడలా? ఇప్పుడు ఈ రోజు ఆమె దందాలు చేసింది. అదే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఐటమ్ విజయసాయి రెడ్డి కాబట్టి విజయసాయి రెడ్డి చేసిన 100 కోటి పాపాలకి శాంతి కూడా భాగస్వామ్యం నుంచి అంటారు. మీరు ఆ పాపాల్లో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో వాళ్ళందరినీ అంటారండి. అందులో తప్పు. ఎవరు నిరాయిస్తారు? దాన్ని విచారించాలి.
అదే ఆ, విచారించి తేల్చాలి. ఎలా చెప్తారు? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చాలా మందితో అదే మాట్లాడతాడు. అదే అదే అండి. వాళ్ళందరికీ భాగం ఉందా? అదే మనకి ఎలా ఉంటదంటే సార్, ఎప్పుడైనా సరే ఆయనతో మాట్లాడిన వ్యక్తులందరితో కూడా అందులో భాగం ఉందా? సార్ మనం ఒకటి అనుకోవాలి ఇప్పుడు సార్, ఎప్పుడైనా ఇప్పుడు కాదండి. ఒకటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమండి? గారు అభిమానులు అడిగాం అనుకోండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు అడిగితే జగన్మోహన్ రెడ్డి అసలు క్విట్ ప్రోకలు ఉన్నాయా, మీకు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా, విచారణ చేస్తారు కదా అంటారు. అది ఏదైనా కామన్ టర్మ్స్, అది ఎవరికైనా వాడుకోవచ్చు మనం దాన్ని. కామన్ టర్మ్స్ ఏంటి సార్? విచారణ సంస్థలో నిర్ధారణ చేయాలా? మీరు నేను నిర్ధారణ అవును, చేస్తామా? అంటే ఎంతో కొంత నిజం ఉన్నది మాట్లాడుతూ ఉంటాం కదా సార్, ఇప్పుడు అంటే మనం నిన్న ప్రెస్ మీట్ లో నిన్న అభియోగాల ప్రెస్ గురించి అయితే మీట్ లో మాట్లాడతాం కదా, నిన్న అభియోగాల ప్రెస్ గురించి మీట్ అయితే లో మాట్లాడతాం కదా. నిన్న ప్రెస్ మీట్ లో విజయసాయి రెడ్డి ఏమన్నాడంటే, నేను ఒక ప్రధానమైన ఛానల్లో కూడా చెప్పా, నేను తప్పు చేశానంటే ఏం బీక్కుంటారు బీక్కోమన్నాడు రాష్ట్ర ప్రభుత్వం. ఉమ్, నేను భూ కబ్జాకు పాల్పడితే ఉమ్, నా మీద నన్ను శిక్షించండి అన్నాడు. ఉమ్, అదేదో చూపించమంటాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఉమ్, చర్య ఎవరు తీసుకోవాలి? ఆ, ప్రభుత్వం తీసుకోవాలి కదా, అదే. విచారించాలి కదా. అయినా విజయసాయి రెడ్డి గారి యొక్క అక్రమాలు మనం ఈ రోజు మాట్లాడుతుంది కాదుగా, ఉమ్, 4 ఏళ్లుగా మనం మాట్లాడుతుందే కదా. ఉమ్, అసలు మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం చేశారు, ఉమ్, మొత్తం ఎక్కడికెక్కడ భూ కబ్జాలు చేశారని చెప్పి మాట్లాడుతున్నాం కదా. ఉమ్. అది కదా అంశం. అదే కదా విజయసాయి అంశం. రెడ్డి మీద మరి టార్గెట్ అయితే విజయసాయి రెడ్డి మనం మీద అదే చర్యలు తీసుకోవాలంటే ఆ ఒక్క అది అంశమే కదా. గురించి, ఆ ఒక్క అంశం గురించి ఎప్పుడు మాట్లాడలా, ఆ అంశాల్లో సహకరించిన అధికారుల గురించి కూడా మాట్లాడుతూనే ఉన్నాం మనం ఈ రోజు. అధికారులు ఉంటే తీసుకోండి. అదే చెప్తున్నాం కదా, ఆ? అదే చెప్తున్నాం ఒక మేము విజయసాయి రెడ్డికే కాదు నేను చెప్తున్నాను, మీరు అందరికి, చెప్పడమే కదా సార్. అందరికి. మీరు మీరు అందులో చెప్పడం కాదు నేను అదే సార్. సార్, అందులో ఏమండి నేను అనేది కూడా అంతే ఏంటంటే, ఎవరినైనా శ్రీకాంత్ సరే గారు, అందులో మనం ఎస్సీ శ్రీకాంత్ కార్డు గారు, కానీ, ఎస్టీ కార్డు కానీ, శ్రీ ఉమెన్ కార్డు కానీ శ్రీకాంత్ గారు, తీసుకెళ్ళకూడదు. ఆ, శ్రీకాంత్ గారు, ఉమ్, మీరు నేను అంటాం కాదు. ఈ రోజున అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమే అంది, రేపు మేము అధికారంలోకి రాగానే అన్ని విచారణ చేసి తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తామని అంతే. అది విజయసాయి రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. మీరంటమేముంది, నేనంటమేంది. కానీ ఇక్కడ కులం కార్డు అంటే కేవలం ఈ అమ్మాయి బలహీనరాలు కాబట్టి, క్రింది కాదు, కులానికి సంబంధించిన కాదు, ఎస్టీ కులానికి కాదు, సంబంధించిన వ్యక్తి కాబట్టి కాదు, ఈ దాడి జరుగుతుంది. కాదు, నేను కాదు. మళ్ళీ చెప్తున్నా, అది కాదు అది అని కాదు అంటే సార్, కాదు. అది మీరు కాదండి. అసలు మహిళల పట్ల ఆమె వ్యక్తిగత జీవితానికి ప్రశ్నించడానికి మనం ఎవరు అండి? మన మనకి ఏ హక్కు ఉంది? వ్యక్తిగత జీవితాన్ని ఎవరు ప్రశ్నించట్లేదు సార్, అందులో మనం ఏం తప్పు కూడా చేసింది? అంటలేదు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, శాంతి ఆఫీసర్ శాంతి చేసింది తప్పేంటి చెప్పండి. ఆఫీసర్ శాంతి చేసిన తప్పు కాదు, అక్కడ తప్పు ఏమి చేయనప్పుడు నేను అనేది ఏంటంటే, అక్కడ మహిళ కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీ అనే కార్డు కానీ వాడటం ఎందుకు అంటున్నాను. అది ఏమండి, అది అక్కడ ఆఫీసర్ శాంతి చేసిన తప్పేమిటి నేను అడుగుతున్నా మిమ్మల్ని, చెప్పండి. ఆఫీసర్ శాంతిగా నేను తప్పులు ఏం చేసింది అన్నది ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు అన్నారు కదా, ఆమెను మరి ఉద్యోగంలో నుంచి సస్పెన్షన్ ఎందుకు పెట్టారో కూడా మీరు చెప్పండి. తీసుకుంది కదా చర్య, ఇంకేంటి ప్రాబ్లం? అదే మరి ఎందుకు తప్పు తీసుకున్నారు చేస్తుంటే ఎందుకు తీసుకున్నారు, ఈ హననం దేనికి మరి? ఎందుకు తీసుకున్నారు చర్య, ఎందుకు తీసుకున్నారు ఆవిడ ఎందుకు మీద? ఏమండి, ఎందుకు తీసుకున్నారో తీసుకుంటాను, లేదు తప్పు చేసిన వాళ్ళని ఆఫీస్ అది కదా సార్ అసలు టాపిక్, అది నేను అది అనేది ఆ కాదు కదా. టాపిక్ అది. ఇప్పుడు జరుగుతున్న చర్చ అది కాదు కదా. అది అది కాదు కదా. ఇదంతా విజయసాయి రెడ్డి చేసింది అది కాదు కదా. ఇప్పుడు గురుగారు, విజయసాయి రెడ్డి సస్పెండ్ చేయాలనే. నా మాట రామాయణంలో వినండి, రామాయణంలో నా పిడకల మాట వేటలు వినండి, రకరకాలు నా ఉంటాయి మాట సార్. వినండి శ్రీకాంత్ గారు, నా మాట వినండి. చెప్పండి సార్. విజయసాయి రెడ్డి గారు సస్పెండ్ చేయాలనే, ఆ ఉమ్, పై ఆఫీసర్ సస్పెండ్ చేశారు. ఆ, అది శాఖాపరమైన అంశం. ఈ రోజు 4 రోజులు జరుగుతున్న చర్చ దాని మీద కాదు. ఉమ్, విజయసాయి రెడ్డి గారికి సంబంధాలు వీటి మీద జరుగుతున్న చర్చ, ఆ ఆఫీసర్కి సంబంధించి ఆ మహిళని రచ్చకీడుస్తున్న చర్చ, ఆమె యొక్క జీవితాన్ని చిత్రం చేస్తున్న వ్యక్తి, ఆమెకు స్వేచ్ఛ ఉంది. దాని అంశాన్ని వదిలేసి విజయసాయి రెడ్డి గురించి మాట్లాడండి. విజయసాయి రెడ్డి గారు తప్పు తీసుకుంటే, ఇప్పుడు భార్యాభర్తలకు గిట్టదండి. భర్త ఒక రిపోర్ట్ ఇచ్చాడు, ఆ రిపోర్ట్ ఆధారం చేసుకుంటారు. ఎవరు ప్రూవ్ చేస్తారు? అసలు మీరు ఎవరు ప్రూవ్ చేస్తారు? నా పాయింట్ మీరు అర్థం చేసుకోవట్లేదు సార్. వాళ్ళ పర్సనల్ లైఫ్ లో నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. ఆమె ఒక పెళ్లి చేసుకుందా, 2 పెళ్లి చేసుకున్నాడా, తప్ప ఆమెదా భర్తదా ఎవరిదన్నది మనకు సంబంధం లేదు, మనం జడ్జి చేయలేము. ఎందుకంటే మన ఇంట్లో కూడా 1,00,000 జరుగుతా ఉంటే పక్కింటి వాళ్ళకి కూడా తప్పు ఎవరో తెలియదు. సో దాంట్లోకి మనం వెళ్ళకూడదు, అది తప్పు అవుతుంది. నేను అనేది అంతే మరి. నేను అనేది ఏంటంటే, అలాంటి విషయంలో అది ఏ మహిళ అయినా లేకపోతే అది ఎవరి ఇష్యూ వచ్చినా దాన్ని అలాగే అలాగే చూస్తారు. కానీ అలాంటి చోట మీరు అన్నారు చూసారా, బలహీన వర్గమైన మహిళ కాబట్టి అని, నేను దాన్ని తప్పు అంటున్నాను. అక్కడ మహిళ ఎవరున్నా అలాగే అలాగే చూసేవాళ్ళు సార్. అది నేను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా వినండి, మీకు ఒకటి మళ్ళీ చెప్తాను చెప్తున్నా. సార్, ఒక్క నిమిషం సార్, నన్ను ఒకటి కంక్లూడ్ చేసేది. మీకు వైజాగ్ లో నాకు ఆ అమ్మాయి పేరు తెలియదు, ఎవరో ఒక మహిళ ఉంటుంది, కొంచెం కార్పొరేటర్ గానో లేకపోతే ఏదిగానో చేసింది, మన విజయసాయి రెడ్డి గారికి చాలా క్లోజ్గా ఉండేది. సోషల్ మీడియాలో ఆ అమ్మాయికి విజయసాయి రెడ్డి గారికి కూడా లేనిపోని సంబంధాలు అంటు కట్టి చాలా ట్రోల్ చేశారు. ఆ రోజు ఆమె కొంచెం ఉన్నత వర్గానికి చెందిన అమ్మాయి, మరి దాన్ని ఆ రోజు తప్పనలా. అదే ఈ రోజు ఈమెతో అంటగట్టారు కాబట్టి తప్పు అంటున్నారు. అంటే జనరల్ గా సమాజం కానీ ఎవరైనా సరే దాన్ని ఒకే విధంగా చూశారు. అమ్మాయి అబ్బాయిగా చూశారు. ఆ రోజు అది ట్రోల్ చేసినప్పుడు మీరెవరు సమాధానం చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు బలహీన వర్గాలు కాబట్టే అంటున్నారు. అది అలా కాదు.
శ్రీకాంత్ గారు పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకుంటే ఆ ముగ్గురు మహిళల మీద నిందలేస్తే తప్పు పట్టామా ఓకే చేశామా? నేను అదే చెప్తున్నాను సార్, అసలు ఆ విషయంలో మనకు సంబంధం వినండి లేదంటున్నా. వినండి వినండి ఉమ్, వినండి. ఉమ్. పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకుంటే పవన్ కళ్యాణ్ తిట్టకుండా ఆ ముగ్గురిని కూడా రచ్చకీడిస్తే వాళ్ళ పేర్లు బయట పెడితే వాళ్ళ గురించి చెప్తే మనం తప్పు పట్టామా లేదా? అది వ్యక్తిత్వ జీవితం అన్నామా లేదా? చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయటం కోసం భువనేశ్వరి దేవి గారిని శాసనసభలో టార్గెట్ చేస్తే అది తప్పు వేరండి, పట్టామా లేదా? అది వేరులేండి, అది అది వేరు, రెండు వాళ్ళ కలపకూడదు. రాజకీయం కోసం ఈ అదే రోజు కూడా రెండు ఏంటంటే కలపకూడదు. ఆ, విజయసాయి రెడ్డి గారి మీద ఉన్న రాజకీయ కోపంతో లేదా టార్గెట్ తో కొంతమంది ఏమని టార్గెట్ చేస్తున్నారని చెప్తున్నా నేను. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏం చేసిన తప్పేమీ లేదు. ఏమో శాఖాపరంగా ఆఫీసర్ గా తప్పు చేస్తే ఆఫీసర్ చర్యలు తీసుకుంటాడు. ఇది కుటుంబ జీవితం. ఆమె ఎవరితో ఉండాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి అయినా చెప్తున్నాం 2016లో పలానా సుభాష్ అనే వ్యక్తితో నా పెళ్లి అయ్యింది, బిడ్డను కన్నాను. ఇంకా వివాదం ఏంటి? పెళ్ళైనట్టు మొదటి ప్రూఫ్స్ భర్తతో మాకు విడాకులు సార్, అయ్యాయి. నేను ఆ డిస్కషన్లోకి వెళ్ళను. ఎందుకంటే ఒకటి, పెళ్ళైనట్టు ప్రూఫ్స్ మనకి ఎక్కడా లేవు, విడాకులు తీసుకున్నట్టు ప్రూఫ్స్ లేవు, ఆమె ఏదో పేపర్ అంటుంది, ఆయన ఏమో ఆ పేపర్ అబద్ధం అంటున్నాడు. సో వాటిలోకి మనం వెళ్ళొద్దు, మనకి సంబంధం లేని విషయాలు సార్ అవి. ఇద్దరు బిడ్డలు మొదటి భర్త దగ్గర ఉండారు. పెళ్లి అయ్యింది, పిల్లలు కన్నదాలి, ప్రూఫ్లు అక్కర్లా. లేదు ఆయనే ఆయన, చెప్తున్నాడు. లేదు ఆమె ఆయనే ఏమంటుందంటే చెప్తుండు ఇద్దరు 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 పిల్లలు, బిడ్డలు నా దగ్గరే ఉండారని చెప్తున్నాడు ఆయన. ఈమెమంటుంది ఇద్దరు పిల్లలు నా సమక్షంలోనే ఉన్నారు, ఆయనే మంత్లీ అలవెన్స్ ఇస్తున్నారు అంటుంది. లేదండి. అదేలే సార్, మీకు అది విడాకుల పత్రం కూడా ఆయన చూపించాడు. కాకపోతే దాని లేదు. మీద అమ్మాయి సంతకం లేదని అంటుంది. ఇవన్నీ భార్యాభర్తల గొడవలండి. అందుకే సార్ అసలు వాటిలోకి మనం వెళ్ళొద్దు. అది అది నేను అది అనేది కుటుంబ మీరు, జీవితం. ఉమ్, దాన్ని రచ్చ చేయకూడదు అంటున్నాను నేను. మనకి నేను విజయసాయి రెడ్డి నేను గారి కూడా కనుక దాంతో తప్పు సంబంధం లేదు. చేస్తే నేను అనేది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు కావాల్సి వచ్చినప్పుడు మీకు ఎలా కావాలంటే అలా వాడుకునే కార్డుల గురించి మీ మీ మాట్లాడుతున్నాను. మీకు ఒక ఉదాహరణ చెప్పానా? మన డాక్టర్ సుధాకర్ గారు చనిపోయారు కదా మాస్క్ అవును. అడిగితే. ఉమ్, ఎందుకు చనిపోయారు తెలుసండి? ఉమ్, సుధాకర్ గారు చెప్పండి. మాస్క్ అడిగిన మాస్క్ అడిగితేనే వాళ్ళు హింసించాల, పోలీసులు గాని వైసీపీ నాయకులు గాని. ఉమ్, సుధాకర్ కి అయ్యన్న పాత్రుడు గారితో చాలా స్నేహ సంబంధం ఉంది. ఉమ్, 2014-19లో అయ్యన్న పాత్రుడు గారు పాత్రుడు గారు నర్సీపట్నం ఆసుపత్రికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఉమ్, ఆ 2 కోట్ల రూపాయలతో ఈయన ఆధ్వర్యంలోనే కొత్త హాస్పిటల్ కట్టారు. ఆ కృతజ్ఞతా భావం మీద ఎక్కువ ఆయన ఇంటికి వెళ్తాడు సుధాకర్. ఆయనకు తెలుగుదేశం ముద్రేసి, ఆయన తెలుగుదేశం కాదు, కేవలం ఒక ఎమ్మెల్యేగా అభిమాని, తెలుగుదేశం ముద్రేసి ఆ రోజు సానుభూతి సోషల్ పరుడని మీడియాలో చెప్పుకోవచ్చు, కూడా అదే చేశారు. సానుభూతి చేసి పరుడని హననం చెప్పుకోవచ్చు సార్. చేశారు. ఉమ్, సానుభూతి పరుడు లేదా ఉమ్, అభిమాని, ఉమ్, దాన్ని తెలుగుదేశం ముద్రేసి హననం చేశారు. ఉమ్, మీకు మీకు రాజధాని అమరావతిలో కూడా చాలా మంది మీద ఏం ముద్ర వేశారు? చంద్రబాబు నాయుడు గారు ముద్ర వేశారు. ఉమ్. ఎందుకనేది రాజకీయం కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు ముద్రేసే లేదా కమ్మ ముద్రేసి కుల ముద్రేసి హననం చెయ్యాలి. వాళ్ళు ఒక్కలే ఉండాలి, ఇంకెవరూ లేరు అనాలి. ఇది రాజకీయ కోణం ఉంది సార్ ఇందులో. కాబట్టి లేకపోతే ఈ విషయం ఇంత చర్చ ఎందుకు అవుతుంది? ఈ రోజున ఆ పేరు కాకుండా మరి ఒక్కొక్క పేరు ఉన్నా కూడా ఈ రోజున ఇంత ప్రధానమైన అంశం అయ్యేది కాదు. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ, ప్రధానమైన అంశం అయ్యేది కాదు. ఎగ్జాక్ట్లీ, అది పాయింట్, అది పాయింట్, అది అది కాబట్టి పాయింట్, అది కాబట్టి పాయింట్. ఇప్పుడు కాబట్టి మీరు ఇక్కడ కరెక్ట్గా రాజకీయం చెప్పారు. మిళితం అయ్యి ఉంది. ఇక్కడ ఉమ్, 2 అంశాలు చూడాలి సార్. ఉమ్, విజయసాయి రెడ్డి గారి వ్యవహారం, విజయసాయి రెడ్డి గారి తప్పులు ఒక పద్ధతి. ఈ అమ్మాయి వ్యక్తిగత జీవితము, కుటుంబము ఒక పద్ధతి. ఆఫీసర్ గా తప్పు చేస్తే అది వేరే విషయం. కుటుంబ జీవితం ఒక పద్ధతి. కుటుంబ జీవితాన్ని చట్టాలు, న్యాయస్థానాలు పరిష్కరిస్తాయి. నిజాలు వాళ్ళు తేలుస్తాయి. కోర్టులకు వెళ్తారు. ఎందుకంటే ఇది కుటుంబ వ్యవహారం కాబట్టి. రాజకీయ కోణంలో రాజకీయ పార్టీలు ఆయన తప్పు చేస్తే దానికి సంబంధించిన చర్యలు తీసుకోవచ్చు. కాబట్టి సహజంగా జరిగేది ఏంటంటే, ఒక మహిళ గనక అంశం గనక ఎక్కడన్నా గనక రాజకీయ నాయకుడి దగ్గర ఉంటే ఇంకో ఈ విధమైన పరిస్థితుల్లో రచ్చ జరుగుతూ ఉంటుంటది. న్యూస్ కంటే న్యూసెన్స్ ఎక్కువ ఉంటుంటది. ఇప్పుడు ఈ రోజున అలాంటివి చాలా జరుగుతూ ఉండేవి. ఈ మహిళనే కాదు, ప్రతి మహిళ మీద కూడా జరుగుతూ ఉంది. మనం కూడా మహిళల మీద కూడా సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు ఎంతంత ట్రోలింగ్ చేయలేదు, ఎంతమందితో ఎలాంటి పేర్లు పెట్టలా. ఏ రాజకీయ పార్టీ అయినా సరే మన డిబేట్ లో మాట్లాడే వాళ్ళకు కూడా వాళ్ళు మీ జాతకాలు తెలుసు, మీ జీవితాలు తెలుసు అని చెప్పేసి నేనే ట్రోలింగ్ చేయాల. ఎందుకంటే ఒక వ్యక్తిత్వం, వాళ్ళ ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు కదా చాలా మంది. ఇప్పుడు ఆ మధ్య ఏదో తెనాల్లో ఒక అమ్మాయి ఎలాగైనా ఇళ్ల పట్టాలకు సంబంధించిన వ్యవహారం కూడా ఏదో రాద్ధాంతం అయిపోతే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది కదా. అందుకని ఒక చాలా సున్నితమైన అంశాలు. ఏ అంశాన్ని ఎలా చూడాలో అంతవరకు చూడాలి. ఇది పైపెచ్చు ఒక ఆఫీసర్కి సంబంధించిన కుటుంబ వ్యవహారం, వివాదం ఏమైనా ఉంటే వాళ్ళు పరిష్కరించుకుంటారు. నేను ఇందాక కూడా చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వం కూడా అమ్మాయికి కాస్త రక్షణ కలుగు చేయాలి. హోంమంత్రి గారు కూడా అమ్మాయిని పలకరించేసేసి ఈ వివాదానికి సంబంధించిన
ఆ మంచి చెడ్డలు కనుక విచారణ చేసి తగు న్యాయం చేయాలి, కొంచెం ధైర్యం చెప్పాలి. లేదు ఇదే గనక ఇంకా 4 రోజులు పోయి ఇంకేం చిరికి ఒక గాలివాన అయింది. ఎందుకంటే ఇప్పుడు అతను కూడా రంగం మీద దిగాడు. అతను ఆగడు. అతను హైదరాబాద్ లో యూట్యూబ్ ఛానల్ అన్ని తిరుగుతున్నాడంట అదే పనిగా. నేను కూడా మధ్యాహ్నం శాంతి గారితో మాట్లాడే ప్రయత్నం చేశాను. నేను కూడా యా. పాపం ఒక ఫోన్ ఎత్తలేని పరిస్థితిలో ఉంది తను. ఒకటి సార్, నేను అందుకని ఒక్క మాట చెప్తాను, ఒక్క మాట సార్. ఉమ్, హానెస్ట్ గా నేను ఆయన ప్రెస్ మీట్ చూశాను సార్. ఆయన ఉమ్. ప్రెస్ మీట్ చూస్తే నాకైతే ఆయన చెప్పినాటికి ఎక్కడ కనెక్షన్ కనపట్ల. ఆయన చెప్పిన ఎక్కడ కనెక్ట్ కనెక్షన్ కనపట్ల. ఆయన ఒక మాట చెప్తున్నాడు, మళ్ళీ తర్వాత ఇంకోటి అంటున్నాడు, ఇంకోటి అంటున్నాడు, ఎక్కడ క్లారిటీ లేదు. సో అవును. డెఫినెట్ గా అందులో మాత్రం నిజాయితీ ఎక్కువ పాళ్ళు ఉందని అయితే నేనైతే హానెస్ట్ గా అనుకోను. ఎందుకంటే ఇప్పుడు ఒక్- కరెక్ట్ గా చెప్పే వాళ్ళకి తెలుస్తుంది, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ తెలుస్తుంది. ఆయన ఏంటో 2016లో అంటాడు, మళ్ళీ నేను యుఎస్ అంటాడు, ఇది వచ్చి ఏ, అంటాడు, గ- వెళ్ళానంటాడు. గ- కొన్ని గ- జగుత్సాకరమైన మాటలు కూడా ఆయన వాడాడు. సో డెఫినెట్ గా కాదు అంత డీటెయిల్డ్గా వెళ్ళక్కర్లేదు. కాకపోతే శ్రీకాంత్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆయన చేసిన దాంట్లో అయితే డెఫినెట్ గా 100% ఆయన నేను జెన్యున్ అయితే నేను నమ్మట్ల. అలాగే అది కంప్లీట్ గా వాళ్ళ పర్సనల్ లైఫ్. కాకపోతే నా బాధల్లో ఏంటంటే ప్రతిదానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో రాజకీయ కోణం ఉంది. అది మీరు అన్న పాయింట్ నేను ఒప్పుకుంటా. దానికి అక్కడ ఆ మహిళ ఏ మహిళ ఉన్నా దాన్ని అలాగే వాడుకునేవాళ్ళు వాళ్ళు, రాజకీయ పార్టీలు, మీడియా కూడా. కానీ దానికి మీరు బలహీన వర్గాలు వీళ్ళు కాబట్టే చేశారన్న దానికి నేను ఒప్పుకోను. అది నేను చెప్పేది. ఇక్కడ ఇక్కడ ఒక విషయం గమనించండి. మహిళలు అంటే చిన్న చూపు సమాజానికి. ఈ మహిళల్లో కూడా క్రింది కులాలు అంటే మరింత చిన్న చూపు. మీకు ఒక మాట మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ లో ప్రాణాలు పోయినవి కూడా క్రింది కులాల వాళ్ళవి, మానాలు పోయినవి కూడా క్రింది కులాల వాళ్ళవి. అంటే దాష్టీకాలకు ఎక్కువ గురవుతూ ఉంటారు. ఎందుకంటే సపోర్ట్ ఉండదు, చట్టం సపోర్టు ఎక్కువగా ఉండదు వీళ్ళకి. ఒక చిన్న చూపు కాబట్టి ఆ విధమైన. మీకు ఇంకో మాట కూడా చెప్తాను సార్, శాంతి మాటల్లోనే. మీకు సెక్షన్ 3 రావటం కానీ, ఈ యొక్క రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ పొందుపరచడం కానీ, లేదా రిజర్వేషన్లు రావటం కానీ, లేదా చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వటం కానీ, ఇది సమాజం యొక్క స్థితిని బట్టి వచ్చిన రాజ్యాంగపరమైన హక్కులు ఇవి. ఎందుకంటే అది సమాజంలో ఉన్న స్థితి, మీరు నేను కల్పిస్తే వచ్చింది కాదు. కాబట్టి ఆ విధమైన పరిస్థితి ఉంటుంది. మనం ఉప్పుని కర్పూరాన్ని చచ్చజేసి చూడకూడదండి. తెల్లగా ఉందని ఉప్పు ఉప్పే, కర్పూరం కర్పూరమే. ఇప్పుడు విజయసాయి రెడ్డి తప్పులు చేస్తే, విజయసాయి రెడ్డి ఏమైనా చట్టమైన వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తే దాని మీద చర్యలు తీసుకోవచ్చు, విచారించవచ్చు, రాజకీయ పార్టీలు ఢీ కొట్టచ్చు. అలా అని చెప్పేసి అని ఏదో ఎద్దుల కుమ్ములాట్లో లేగదూడ కాలు ఎరిగినట్టుగా ఒక మహిళను బలి చేయాల్సినంత అవసరం లేదు, ఆమె అన్నం చేయాల్సిన అవసరం లేదు. ఇంకో మాట కూడా ఏంటంటే, ఇది అచ్చంగా కుటుంబ వ్యవహారం సార్. అతని మాటల్లో కూడా ఖచ్చితత్వం లేదు. ఒకవేళ ఉన్నా ఆ అమ్మాయి కాదు అని అనుకున్న తర్వాత, విడాకులు పొందిన తర్వాత ఎవరి జీవితం వాళ్ళదే చట్టపరంగా. యా, ఇప్పుడు మన ఇంట్లో భార్య మనకి ఇష్టపడితేనే మనం కాపురం చేస్తాం తప్ప, ఇష్టపడకుండా కాపురం చేయమనే రైట్ కూడా చట్టంలో లేదు కదా. అందుకని వాళ్ళ వివాదాంశం ఇది రాజకీయంగా ముడిపెట్టడం మూలన ఇంత ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది. కాబట్టి నేను 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 మళ్ళీ మీ ద్వారా కూడా చెప్తున్నా సార్, ఇది ఏదైనా సరే హోంమంత్రి గారు కూడా మహిళా హోంమంత్రి కాబట్టి తప్పనిసరిగా దీనికి ఏదైనా ప్రభుత్వమే కొద్ది చొరవ చూపిస్తే దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది. లేకపోతే ఏంటంటే ఈ విధమైన రచ్చ జరుగుతూ ఉంటుంటది. యా, ఏది దొరకదు, యా. ఏది దొరకదు, ఏది దొరకదు. కుందేలు కొమ్ములు సాధించినట్టుగానే. ఎందుకంటే రచ్చరచ్చ చేస్తారు. కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే ఈ సున్నితమైన అంశాలు ఒక లక్ష్మణ రేఖ ఉండాలండి. మీడియాకి ఉండాలి, మనలాంటి వాళ్ళకు ఉండాలి, మీలాంటి వాళ్ళకు ఉండాలి. ఆ లక్ష్మణ రేఖ దాటి మహిళలకు సంబంధించిన ఈ వ్యక్తిగత జీవితం అండి, ఇది చాలా వ్యక్తిగత జీవితం. రేపు వాళ్ళు సమాజంలో వాళ్ళు తిరగలేరు. వాళ్ళ స్నేహితుల దగ్గర, ఆఫీసర్ల దగ్గర చాలా తలముప్పుల వ్యవహారంగా ఉంటుంది. ఇప్పుడు ఆర్థిక నేరాలు వేరు. ఇప్పుడు ఈ అమ్మాయి ఒక 10 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడింది, ₹1 కోటి అంటే, ఇప్పుడు శ్రీలక్ష్మి గారు ఉన్నారు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, కోర్టుకు వెళ్తున్నారు, మళ్ళీ ఉద్యోగం చేస్తున్నారు, మళ్ళీ చర్యలు తీసుకుంటే కోర్టుకు వెళ్తారు. కానీ ఇది వేరు, ఇది వ్యక్తిత్వ జీవితం. కాబట్టి ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. కాబట్టి మేము ఆ ఆఫీసర్ శాంతికి సంబంధించిన వ్యవహారంలో తప్పనిసరిగా ఆమెకైతే ఆమెని విధమైన చేయటం అనేది తప్పు. వీ స్టాండ్ విత్ ఆఫీసర్ శాంతి. తప్పనిసరిగా ఆమెని కాపాడుకోవాలి. వివాదాలు ఉంటే వివాదాలు పరిష్కరించుకోండి, రాజకీయాలు ఉంటే రాజకీయాలు చూసుకోండి. ఇంతవరకే పరిమితం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మేమైతే న్యాయం వైపు నిలబడతాం సార్. అది ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు నిలబడతాం. థ్యాంక్ యూ అండి. మళ్ళీ న్యాయం అంటే ఏది న్యాయం? ఏదైనా న్యాయం సార్. విజయసాయి రెడ్డిది న్యాయమా, శాంతి గారిది న్యాయమా? వద్దు అంటే మనం ఆ డిబేట్లోకి వెళ్ళొద్దు, కానీ బట్ ఏదైనా సరే న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు నిలబడతాం. అది ఉమ్, న్యాయమే ఉంది సార్ ఇందులో. ఇప్పుడు ఏమన్నా
వేరే విధమైన ఆర్థిక కోణాలు, భూ కుంభకోణాలు, తప్పులు ఏమైనా జరిగితే చర్యలు తీసుకోమంటాం. వ్యక్తిగత జీవితం ఎవరిదైనా పర్సనల్ జీవితం, పర్సనల్ గోప్యత. జీవితం గురించి అసలు నేను మాట్లాడలేదు సార్. నాకు దాని సంబంధం గురించి దాని గురించి దాని గురించి నేను ఇందాక నుంచి చర్చించే ఇందాక హక్కు నుంచి నాది కానీ సింగిల్ పాయింట్ ఎజెండా సార్. పర్సనల్ జీవితాల గురించి మనకు అనవసరం. నాకు అబ్బాయి మనం అదే ఏంటంటే అంటున్నాం సార్. మనం అంటున్నప్పుడు ఆమె ట్రైబల్ అయినా, మహిళ అయినా, ఏ కులమైనా వ్యక్తిత్వ జీవితాలను మనం రద్దు చేసుకునే నైతిక అర్హత మనకు లేదు. ఇదే మనం చెప్తున్నాం. అవును. కాకపోతే ఏంటంటే ఒకవేళ ఏదైనా తప్పు ఉన్నా సరే దానికి బలహీన వర్గాలు అనే కార్డు వాడుకోవడం కూడా తప్పు అన్నది మా పాయింట్ అనమాట. బలహీన వర్గాలు కాబట్టే ఉరుక్కుంటూ వస్తారంటున్నా. మళ్ళీ ఇక్కడ మీకు నాకు ఉన్న సబ్జెక్ట్ ఇదే. అదే ఇంకొక సామాజిక వర్గం అయితే పరిగెత్తరు. కింది కులాలు కాబట్టి పరిగెత్తు. అదే నేను ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. విజయసాయి రెడ్డి గారితో వైజాగ్ లో ఉన్న మహిళల్ని చాలా దారుణంగా ట్రోల్ చేశారు అందరూ కూడా. మరి ఆమె ఉన్నత వర్గానికి చెందిన ఆమె ఎందుకు ట్రోల్ చేశారు? అది రాజకీయంగా ఖండించుంటారు కదా సార్. అదే మహిళ కదా. అవునవును, అదే మహిళ కదా, మహిళ కదా. అది పొలిటికల్ పాయింట్ ఆఫ్ లోనే చూడాలి, కానీ మీరు ఇందాక అన్నట్టు రాజకీయ కోణంలోనే చూడాలి. ఇందులో సామాజిక కోణం లేదంటున్నాను. అది థ్యాంక్ యూ సార్. అసలు సామాజిక కోణం లేకుండా సమాజమే లేదు శ్రీకాంత్ గారు. చిక్కల్లో ఇదేంటంటే మనకి సామాజిక కోణం లేకుండా సమాజమే లేదు. అదే సమాజంలో ఉన్న స్థితి అందరం గొంగల్లోనే తింటున్నాం, గొంగల్లోనే ఉన్నాం. కాబట్టి ఆ కోణం ఉంటుంది. కాబట్టి అందరికి ఉంటుంది అంటే అందరికి ఉండదు. ఉండాల్సిన వాడికి ఉంటుంది. అందరినీ తప్పుపడతాం. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.